Hello, story lovers. Welcome back to my channel, Madly in Love Part 265. సరేలే వాళ్ళ అంత్యాక్షరి ఆడుతున్నారు. దగ్గరికి వెళ్లి దగ్గరగా చూసుకునే అదృష్టం ఎలాగో లేదు. కనీసం దూరం నుంచి అయినా సైట్ కొట్టుకుంటే మనసు తృప్తిగా ఉంటుందని విరాజ్ చెప్పడంతో యు ఆర్ కరెక్ట్ అని అంటూ విరాజ్, విరాట్ ఇద్దరు వాళ్ళ భామలకి లైన్ వేస్తూ ఉన్నారు. కర్ణ తన పాకెట్లో ఉన్న మొబైల్ బయటకు తీసి టైం గుర్తుంది కదా, ఇప్పుడు కరెక్ట్ గా 6 అవుతుంది. 12 కి గనుక నువ్వు టెర్రస్ మీదకి రాలేదనుకో నా వార్నింగ్ మర్చిపోకు అనగానే వాళ్లతో కలిసి అంత్యాక్షరి ఆడుతున్న దక్ష ఫోన్ నోటిఫికేషన్ సౌండ్ కి మొబైల్ ఓపెన్ చేసి నెమ్మదిగా రెప్పలు మాత్రం ఎత్తి చుట్టూ చూస్తూ ఉంటేనే అతను టెర్రస్ మీద కనిపించి కన్ను కొట్టడంతో తడబడుతూ ఒక్కసారిగా తల తిప్పుకుంది. ఏమైంది, ఆర్ యు ఓకే అని వీక్ష అడిగేసరికి మీ బావతో పాటు నీ మొగుడు, మా అక్క మొగుడు అందరూ పైనుంచి మనకి సైట్ కొడుతున్నారు అని చెప్పింది. వీక్ష కూడా పైకి చూసి పక్కనే ఉన్న దీక్షితకి ఉప్పందించడంతో వీళ్ళకెంత చెప్పినా అర్థం కాదు. అక్కడ నిలబడి లైన్ వేస్తున్నారా అని దీక్షిత అనగానే పాపం ఎందుకొదిన అన్నయ్య వాళ్లతో అలా బిహేవ్ చేస్తున్నారు, మిమ్మల్ని చూడకుండా ఉండలేరు కదా, పాపం వాళ్ళ వీక్నెస్ తెలిసి బాగా ఆడుకుంటున్నారు అని అంది స్నేహ. సరేలే, బెస్ట్ సిస్టర్ ఆఫ్ ది ఇయర్ నీకే ఇవ్వమని గవర్నమెంట్‌కి మేం పర్సనల్‌గా రిక్వెస్ట్ చేస్తాం గానీ, నువ్వు మీ అన్నయ్యలకి సపోర్ట్ చేయడం ఆపమ్మా అని వీక్ష చెప్పేసరికి రాక్షసులు మీరు. బాగా మా అన్నయ్యలు ప్రేమ చూసి మా అన్నయ్యలని కొంగున తగిలించుకొని బిల్డప్ ఇస్తున్నారని స్నేహ కోపంగా చెప్పింది. నువ్వు కూడా పెళ్లి చేసుకో. నువ్వు కూడా మీ ఆయన్ని కొంగున కట్టేసుకో. కాదని ఎవరన్నారు అని దక్ష అనగాని భూమి గుండ్రంగా ఉందన్నట్టు ఎటు తిరిగి నా పెళ్లి దగ్గరికొస్తున్నావేంటొదినా అని స్నేహ తలపట్టుకోవడంతో నువ్వేమైనా చిన్నపిల్లవా, అడ్డగాడిదలాగా నెత్తి మీదకి 25 ఏళ్లొచ్చాయి. ఇంకా ఎప్పుడు పెళ్లి చేసుకుంటావు అనగాని 35 వచ్చినా నేను పెళ్లి చేసుకోను అని చెప్పింది స్నేహ. సరే సరే, మీరు వాదించుకోవడమేనా, అంత్యాక్షరి ఆడదామని తీసుకొచ్చారు, ఆడేదేమైనా ఉందా అని పూజ చిరాకుగా చెప్పేసరికి సరే సరే స్టార్ట్ చేస్తున్నాను అని అంటూ ఒక్కొక్క అక్షరంతో ఒక్కొక్కరు పాట పాడుకుంటుంటే ఇలా కాదు గాని నా దగ్గర వేరే ఐడియా ఉంది, పదండి వెళ్దాం అంటూ విరాట్ అందరినీ తీసుకుని వెళ్ళాడు. ఏంట్రా అని విరాజ్ కర్ణ ఇద్దరు అడుగుతూ ఉంటేనే వాళ్ళిద్దరికి చెరొక చీరిచ్చి తనొక చీర తీసుకోవడంతో ఏంట్రా ఇది, ఎందుకీ చీరలు అని ఇద్దరు అయోమయంగా అడిగేసరికి కట్టుకోండ్రా అనగానే దెబ్బకి ఇద్దరు షాక్ అయ్యి విరాట్ డిప్ప మీద లాగా ఒకటి పీకడంతో ఎందుకు కొట్టారా అని అడిగాడు కోపంగా. మరి లేకపోతే ఉంటుంటే ఉన్నమతి పోయిందన్నట్టుగా మమ్మల్ని చీరలు కట్టుకోమంటావేంట్రా సన్నాసి అని కర్ణ కోపంగా అనగాని ఓరి నీ అయ్యా, చీరలు కట్టుకుంటే మీ అందాన్ని చూడ్డానికి నేనేమి చీరలు కట్టుకోమని చెప్పడం లేదురా, అమ్మాయిలు అంత్యాక్షరి ఆడుతూ మనకు అక్కడికి ఎంట్రీ లేదన్నారు కదా, అందుకే మనం కూడా అమ్మాయిల వేషాల్లో వెళ్దామని చీరలు ఇచ్చాను అని అన్నాడు. ఆ ముక్క కొట్టక ముందే చెప్పాలి అని విరాజ్ అనగానే మీరు నాకు చెప్పే గ్యాప్ ఇవ్వలేదు అని డిప్ప రుద్దుకుంటూ చెప్పేసరికి అయినా సరే అక్కడికి వెళ్ళకపోయినా ప్రాబ్లం లేదు గాని నేను మాత్రం ఈ చీర కట్టుకోనని కర్ణ అనగానే నీ ఇష్టం, మేమిద్దరం అయితే వెళ్తున్నాం, ఏంట్రా అని విరాజ్ వైపు చూడ్డంతో అవును నేను కూడా రెడీ అని చెప్పడంతో పోండ్రా తేడా వెదవల్లారా అనగానే మాట స్లిప్ అవ్వకు అని అన్నాడు విరాట్ కోపంగా. పోండ్రా అని అంటూ చీర అక్కడ పడేసి కర్ణ వెళ్లి చైర్లో కూర్చోవడంతో వాడికి అదృష్టం లేదులే, మనం వెళ్దాం, ఇప్పటికింకా నా వయసు నిండా 16 అంటూ విరాట్, విరాజ్ ఇద్దరు
చీరలు చుట్టుకుని తల మీద నుంచి ముసుగు వేసుకుని బంధువులందరూ వింతగా వాళ్ల వైపు చూస్తుంటే వాళ్ళకి మీసాలు గడ్డాలు కనపడకుండా మేనేజ్ చేస్తూ అమ్మాయిల దగ్గరికి కర్ణ కూడా నెమ్మదిగా వాళ్ల వెనుక వెళ్లి ఏం జరుగుతుందో చూస్తూ నిలబడితే విరాజ్ వెళ్లి చీరల్లో డౌట్ రాకుండా వెళ్లి వాళ్ల మధ్యలో కూర్చుంటే అక్కడ ఆల్రెడీ కావ్య, స్నేహ, రక్ష, దక్ష, దీక్షిత, సౌజన్య, పూజ, వీక్షతో పాటు పెళ్లికొచ్చిన కొంతమంది పెళ్లి కాని అమ్మాయిలు కూడా ఉండడంతో అంతమందిలో వీళ్ళిద్దరిని కనుక్కోలేకపోయారు. కర్ణ అక్కడే ఉన్న రోజా పువ్వు మొక్కల్లో నుంచి రోజా పూలు తెంపి గురి చూసి విసరడంతో అది వెళ్లి కరెక్ట్ గా దక్ష ఒడిలో పడ్డంతో ఆశ్చర్యంగా తల ఎత్తి చూడ్డంతో కన్ను కొట్టి రా అన్నట్టుగా సైగ చేయడంతో రాను అని చెప్పేసరికి రాకపోతే చంపుతా అని సైగ చేస్తూ ఉంటే ఏమైనా చేసుకోండి, నేను మాత్రం రాను అని చెప్పడంతో రాక్షసి అని కోపంగా అంటూ ఉంటే థ్యాంక్ యూ అని నవ్వుతూ చెప్పింది దక్ష. వాళ్ళెవరూ దక్ష కర్ణ ఇద్దరిని గమనించక నెక్స్ట్ ఎవరి టర్న్ వస్తుందా అని వెయిట్ చేస్తున్నారు అంత్యాక్షరిలో. ఇంతలో విరాట్ గొంతు సవరించుకొని హలో అక్కేలు అనగానే తల తిప్పి చూసి మొత్తం ముసుగేసుకున్న అతన్ని ఆశ్చర్యంగా చూస్తూ ఉంటే ఎంతసేపు ఇలా చిన్నపిల్లల్లాగా అంత్యాక్షరి ఆడతారు చెప్పండి, అదే దాగుడు మూతలు ఆడితే మంచిగా ఉంటుంది అని చెప్పింది. ఇప్పుడు దాగుడు మూతలేంటి, అయినా ఇంటి నిండా ఇంతమంది ఉంటే ఈ వయసులో దాగుడు మూతలు ఆడితే పెద్దవాళ్ళు తిడతారు అనగానే అందుకే కదా బంగ్లా వెనక పెద్ద స్థలం ఉంది, చాలా పెద్ద పెద్ద చెట్లున్నాయి, ఉయ్యాలలున్నాయి, అక్కడైతే ఎవరికి డౌట్ రాదు అని చెప్పడంతో అదేదో బాగుంది కానీ చీకట్లు దాగుడు మూతలంటే ఏమైనా కరుస్తుందేమో అన్నారు దీక్షిత వాళ్ళు. అబ్బా నువ్వు నీ అనుమానం, నోరు మూసుకొని పద అని విరాట్ కోపంగా దీక్షిత వైపు చూడడంతో ఏంటి అని దీక్షిత అయోమయంగా అంది. అన్నీ నీకు పిచ్చి పిచ్చి అనుమానాలే ఉన్నాయి అంటున్నాను, కానీ బాగానే ఉంది అక్క, నాకు కూడా ఈ గేమ్ బోర్ కొడుతోంది అని అంది రక్ష. మా చిన్న మరదల పిల్లకి హారతిచ్చి కొబ్బరికాయ కొట్టాలని విరాట్ ఎమోషనల్ అవుతూ చీర కొంగుతో కళ్ళు తుడుచుకుంటూ మరీ ఫీల్ అవుతూ ఉంటే వాడు వీడు ఓవర్ యాక్షన్ అని దూరం నుంచి చూస్తున్న కర్ణ, దగ్గర నుంచి చూస్తున్న విరాజ్ ఫీల్ అయితే ఇంతకీ ఇప్పటి వరకు మేము మిమ్మల్ని చూడలేదు, ఎవరు మీరు, ఇలా ఎందుకు మొత్తం ముసిగేసుకున్నారు అని అడిగారు. మేం మార్వాడి వాళ్ళం, పెళ్లి కొడుక్కి పెళ్లి కూతురికి గోల్డ్ తీస్తారు కదా, దానికి ముందు కొన్ని ఆచారాలు ఉంటాయి, వాటిని ఫాలో అవ్వడానికి బామ్మగారు మమ్మల్ని పిలిపించారు అని చెప్పడంతో అవునా అని అంది వీక్ష. నిజమే రోయ్, నీ పెళ్ళాం మామూలుది కాదు, కాసేపట్లో నాకు చెమటలు పట్టించేసింది, ఎలాగోలా మేనేజ్ చేశాను కాబట్టి సరిపోయిందని చెమట తుడుచుకుంటే అదే కదా నేను చెప్పింది అని విరాజ్ గొప్పగా నవ్వడంతో సిగ్గులేదురా నీకు, డిటెక్టివ్ సిబిఐ ఏజెంట్ కంటే ఘోరంగా ఉంది కదరా నీ పెళ్ళాం, దాంతో ఎలా కాపురం చేస్తున్నావురా అని అడగడంతో చీ ఊరుకో బ్రో, ఇలాంటివన్నీ ఎలా చెప్తారు చెప్పు అని విరాజ్ సిగ్గుపడుతుంటే ఓర్ని సిగ్గుజిమడా అని అనుకున్నాడు విరాట్. కర్ణ దూరంగా చూస్తుంటే ఛాన్స్ పోగొట్టుకోకురా అని విరాట్ పిలుస్తుంటే నేను ఇంటి వెనక్కొస్తానని చెప్పడంతో చూసావా కష్టం మంది ప్రతిఫలం వాడిది, చీరలు కట్టుకుని రమ్మంటే పెద్ద బిల్డప్ ఇచ్చాడు, ఇప్పుడు మాత్రం దాగుడు మూతలు ఆడడానికి వచ్చేస్తాడంట అని విరాట్ అనగానే ఎందుకు బ్రో కర్ణ బ్రోని అలా అంటావు, అతను అంతే గంభీరంగా ఉంటాడు అని చెప్పడంతో అంటే నేనేనా ఇక్కడ పిచ్చి వెదవని అని అన్నాడు. ఊరుకో బ్రో, అంత ఓపెన్ గా నేనెలా చెప్తాను చెప్పు అని విరాజ్ అక్కడి నుంచి వెళ్లడంతో ఒక్కసారిగా విరాట్ షాక్ అయి అమ్మ సచ్చినోడా అని తిట్టుకుంటూ పదండి పదండి అమ్మాయిలు, ఇంకా ఎందుకు ఇక్కడ కూర్చున్నారు, మనం సరదా సరదాగా ఆడుకోవాలని అంటూ దీక్షిత చేతిని పట్టుకుని విరాట్ పరుగులు పెట్టడంతో రండి మేడం అంటూ వీక్ష చేతులు పట్టుకొని విరాజ్ కూడా పరుగులు పెట్టడంతో ఆ వెనుకే వెళ్లారు మిగిలిన అమ్మాయిలు. కంటిన్యూస్. ఇఫ్ యూ లైక్ దిస్ స్టోరీ ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్.